కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి సామాన్యుడిపై పెనుభారం మోపుతున్నారని ఉదయగిరి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి నిరసన ర్యాలీ చేపట్టారు. ఉదయగిరిలోని స్థానిక పెట్రోల్ బంక్ దగ్గర నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ఎద్దుల బండిపై నిరసనలు తెలియజేశారు. అనంతరం తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మేకపాటి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ పెట్రోల్ పెంపుపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు మిన్నంటున్నాయని, పెరిగిన ఇంధన ధరలతో సామాన్య ప్రజలపై తీవ్ర భారం పడుతోందని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయన్నారు. ఈరోజు ఈ ధర్నా కార్యక్రమము మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు డీజిల్ పెట్రోల్ రేట్లు పెంచిన దానివల్ల ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమం ఒక పార్టీకి సంబంధించింది మాత్రం కాదు. ఇది ప్రతి పార్టీకి సంబంధము, ప్రతి మనిషికి సంబంధము, ప్రతి వృద్ధుడికి, ముసలోళ్ళకి, పిల్లలకి అందరికీ సంబంధించిన విషయం ఇది ఈ ధర్నా కార్యక్రమం. ఎందువల్ల అంటే కనీసం చాలా బీదస్తుడైన ఒక వ్యక్తి టీవీఎస్ 50 కొనుక్కొని ఒక ½ లీటర్ డీజిల్ పెట్రోల్ పోయించుకొని పోవాలనుకున్నా కూడా ఈరోజు ఆ ½ లీటర్ పెట్రోల్ పోసుకునే శక్తి కూడా లేకుండా ఉండే పద్ధతిలో ఈ రేట్లు పెంచడం జరిగింది. సరే, ఇప్పుడు ఈ రేట్లు పెంచడమే కాదు, ఎలక్షన్ టైంలో చంద్రబాబు నాయుడు గారి కానీ, ఆయన కుమారుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళందరూ కూడా కరెంటు రేట్లు, డీజిల్ రేట్లు, పెట్రోల్ రేట్లు ఇవన్నీ పెరిగినాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్లో. ఇవన్నీ మేము తగ్గిస్తాం, ప్రజల్ని కాపాడుతాం అని చెప్పుకుంటూ వచ్చారు. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత బాధుడే బాధుడు. ప్రతి ఒక్కటి రేట్లు పెంచడంలో కానీ, పథకాలు ఇవ్వకుండా ఉండి ఎగ్గొట్టడంలో కానీ, ప్రతి దానిలో మాత్రం కూటమి గవర్నమెంట్ చేసిన దౌర్భాగ్యమైన పనులు ఎవరు ఏ గవర్నమెంటు ఎప్పుడూ చేయలే. ఆ పరిస్థితుల్లో మొన్న అసెంబ్లీలో పార్థసారథి అనే ఒక మినిస్టరు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పొదుపు కార్యక్రమం చేపట్టాల ప్రతి ఒక్కళ్ళు అని, కాబట్టి ఇప్పుడు ఎవరు కూడా ప్రత్యేక హెలికాప్టర్లు, ప్రత్యేక విమానాలలో ప్రయాణం చేయకూడదు, ఖచ్చితంగా మాత్రం ఇవన్నీ పాటించాలని చెప్తూ ఉన్నాడు. చెప్పే టైంలోనే లోకేష్ చంద్రబాబు నాయుడు గారి కుమారుడు అక్కడ ఆ మాటలు కంప్లీట్ కాకముందేనే ఆయన వెళ్ళిపోయి పుట్టపర్తికి స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళిపోవడం జరిగింది. అక్కడ పెద్ద కాన్వాయ్. ఈ విధంగా అంటే ముఖ్యమంత్రి కాదు, ఎవరైనా సరే ఏమి చెప్పినా సరే ఇనే కార్యక్రమం మంది కాదు, అది ప్రజలదేను. మనం మాత్రం ఇదే జల్సాలు చేయాలా అనే పద్ధతిలో వాళ్ళందరూ కూడా పాటిస్తుంటారు. యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఆయన కుమారుడు కానీ, పవన్ కళ్యాణ్ ముగ్గురు కూడా హైదరాబాద్ నుంచి తాడేపల్లి వస్తారు, అమరావతికి వస్తారు. ముగ్గురు 3 ఫ్లైట్లలో వస్తారు. మళ్ళా పోయేటప్పుడు ముగ్గురు 3 ఫ్లైట్లలో పోతారు. ఒకవేళ ఈ పొదుపు కార్యక్రమం పాటిస్తాము, కొంచెమైనా పద్ధతులు పాటిస్తాము అని అనుకుంటే ఒకే దానిలో రావచ్చు, ఒకే దానిలో కూడా పోవచ్చు. అటువంటి ఏమాత్రము వాళ్ళకి పొదుపు అనేది ఏమాత్రం కనిపించదు. ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన కూటమి, ఆయన ప్రభుత్వంలో పొదుపు కార్యక్రమం అనేది ఏ రూపంలో కనిపించదు. ఆయన ఎలక్షన్లుగా ముందు చెప్పాడు, సంపద సృష్టించి ప్రజలందరినీ కాపాడుతాను అన్నాడు. ఎలక్షన్ అయిపోయిన తెల్లవారి నుంచి ఆకాశం సైడు చూడటం మొదలుపెట్టాడు. నాకు ఏమీ కనిపించడం లేదు, ఎక్కడి నుంచి తేవాలా, ఈ స్టేట్ని ఎట్లా నడపాలా అనే కార్యక్రమం మాటలు చెప్పడం జరిగింది. అయితే అంతకుముందు గవర్నమెంటు చంద్రబాబు నాయుడు గారే పరిపాలించారు. ఆయన పరిపాలించి ఆయన వదిలేసిపోయేటప్పుడు 100 కోట్లు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వటం జరిగింది. అంటే స్టేట్ కెపాసిటీ ఏమిటి, స్టేట్లో ఎలా ఉంది అనేది ఆయనకు బాగా తెలుసు. అదే గవర్నమెంట్ని జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ఆయన మేనిఫెస్టోలో చెప్పినట్టు నాకు కులము, మతము, పార్టీ